ఓకే, వెల్కమ్ టు ది సెషన్. ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయబోయే మ్యాథ్స్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఎంఎస్. రేపు పొద్దున్న మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా వాటిలో ప్రథమంగా మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ లో టెస్ట్ చేసే ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఫస్ట్ ఆప్షన్ 130 డివైడెడ్ బై 0 ఈక్వల్ టు 0. ఇదివరకు మీకు చాలా సార్లు చెప్పాను. ఇచ్చిన ప్రాబ్లం తో ఇచ్చిన మనకి ఎటువంటి ప్రాబ్లం డివైడెడ్ బై షేరింగ్ చేసుకునేది, ఎవరు షేర్ చేసుకుంటున్నారు, ఒక్కొక్కరికి ఎంత వస్తున్నది అని అర్థం చేసుకోవాలి. సో 130ని 0 మెంబర్స్ షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 0 వచ్చింది అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ మ్యాథమెటికల్ స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. అసలు 130ను 0 మందికి మనం షేర్ చేయలేము. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అనేది ట్రూ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, మళ్ళీ డిఫరెన్స్ సింబల్ మధ్యలో మనకు ఉంది. సో 150 మెంబర్స్ షేర్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి మళ్ళీ ఎంత వచ్చేట 150 వచ్చేట. ఈజ్ ఇట్ పాసిబుల్? 150 మెంబర్స్ షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 1 రావాలి కానీ 150 రాదు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, 150 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 151 అన్నాడు. 150 రావాలి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 0 into 1 into 100 equal to 0. So 0 into 1 0, 0 into 100 equal to 0. So our option is D. Okay, let's move to second problem. Okay, my next problem చూడండి, if A equal to -1 into -1 into -1 up to 100 times. ప్రశ్న మనం బాగా చదివి అర్థం చేసుకోవాలి. -1 అయిన వాడట 100 times ఇక్కడ వస్తూ ఇన్ఫ్లూ చేయబడుతుందని అర్థం చేసుకోవాలి. Then B is equal to -1 into -1 up to 99 times. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏ అనేవాడి యొక్క వాల్యూ ఎంతంటే -1 ని 100 టైమ్స్ ఇంటూ చేస్తే ఎంతైతే రిజల్ట్ వస్తుందో అది A కి ఈక్వల్. B అనేవాడు అదే -1 ని 99 టైమ్స్ ఇంటూ చేస్తే ఎంతైతే రిజల్ట్ వస్తుందో అది B కి ఈక్వల్. మనకు అడిగేది ఏంటంటే వాట్ ఈజ్ A ప్లస్ B? A ప్లస్ B ని అప్పుడు యాడ్ చేస్తే ఎంత అని అడిగాడు. సో మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఫస్ట్ నీకు అర్థం కావాల్సింది, -1 అనేవాడిని ఇక్కడ 100 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. -1 అనేవాడిని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? ఏ అనేవాడితో కాన్ఫిడెన్స్ అంట -1 అనేవాడిని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 times 4 times 10 times 100 times +1 వస్తుంది. సో కాబట్టి ఏ యొక్క ఆన్సర్ ఎంత అంటే +1. వేరే బి చూద్దాం. అదే -1 ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 99 అంటే 1 టైం తీసుకున్నా, 3 times 5 times 7 times 9 times 99 times తీసుకుంటే వచ్చేది -1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ అనే వాటితో ఆన్సర్ ఎలా వస్తుందంటే -1 అనే వాడిని 100 times తీసుకోమన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు +1. బి అనే వాడి యొక్క ఆన్సర్ ఎలాగ వస్తుంది, అదే -1 ని 99 times తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో వీళ్ళందరినీ యాడ్ చేస్తే A ప్లస్ B ని యాడ్ చేస్తే ఎంత? ఇట్ మీన్స్ +1 అండ్ -1 ఇద్దరిని యాడ్ చేస్తే 0. సో అవర్ రిక్వైర్డ్ ఆప్షన్ ఈజ్ 0. ఓకేనా?